హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ మై ఛానల్ మొహమ్మద్ స్మిత్ న్యాన్ టికెట్స్కి స్వాగతం సుస్వాగతం. నిన్న గద్దర్ అవార్డ్స్ చూసారా? అంటే స్టేట్ డివైడ్ అయింది. స్టేట్ డివైడ్ అయిన తర్వాత లాంగ్ గ్యాప్ తర్వాత గద్దర్ అవార్డ్స్ జరిగాయి. అంటే టీఆర్ఎస్ గవర్నమెంట్లో ఏం జరగలేదు, ఇక్కడ జరిగాయి. స్టేట్ డివైడ్ అయిన తర్వాత ఏపీలో జరిగాయి. నారా చంద్రబాబు నాయుడు సీఎం ఉన్నప్పుడు ఇచ్చారు. బట్ నిన్న జరిగిన గద్దర్ అవార్డ్స్లో యూఆర్ నాట్ హ్యాపీ సీ దోస్ అవార్డ్స్. అంటే అవార్డ్స్ ఇస్తున్నందుకు లాంగ్ గ్యాప్ తర్వాత జరిగినందుకు ఏంటో, కానీ నాకు కనీసం ఒక 10 నిమిషాలు చూసా. 10 నిమిషాల తర్వాత 11 నిమిషాలు చూడబుద్ధి కాదు. అసలేం బాగాలేదు కూడా గద్దర్ అవార్డ్స్ ఫర్ ప్రజెంటింగ్. రాజశేఖర్ రెడ్డి ఉన్నప్పుడు, నారా చంద్రబాబు నాయుడు ఉన్నప్పుడు, కిరణ్ కుమార్ రెడ్డి ఉన్నప్పుడు బాగా జరిగాయి. అప్పుడు చూడబుద్ధి వేసింది నంది అవార్డ్స్. కానీ స్టేట్ డివైడ్ అయిన తర్వాత నారా చంద్రబాబు నాయుడు కూడా పెట్టాడు నంది అవార్డ్స్. అవి కూడా ఇచ్చారు పక్క వాళ్ళకి. ఇక్కడ మాత్రం నిన్న జరిగిన దాంట్లో ఒక 10 to 15 years సినిమాలు రిలీజ్ అయిన అన్ని అవార్డ్స్ కలిపి వాళ్ళు అవార్డ్స్ ఇచ్చారు. కనీసం చూడబుద్ధి కూడా చూడగలి. అప్పుడే నంది అవార్డ్స్ ప్రజెంటేషన్ కానీ అవి కానీ చాలా బాగున్నాయి. గద్దర్ అవార్డ్స్ ప్రజెంటేషన్ కూడా సంఘం ఏం లేదు. ఓకే, వాళ్ళు తెలంగాణ గవర్నమెంట్ తెలంగాణ టీఎఫ్సీఎం పెట్టి డిక్లరేషన్ ఇచ్చింది. అవార్డ్స్ గద్దర్ పేరు మీద ప్రకటించినందుకు కూడా హ్యాపీ. చాలామంది యూ టాలెంట్ వచ్చారు. బట్ ఎందుకు అవి పెద్దగా చాలామంది ఎవరు పెద్దగా చూడలేదని చాలామంది పక్కన పడేసారు. చాలా లైట్ తీసుకున్నారు. దాని బదులు ఫిలింఫేర్ బాగుంటుంది, సాయిమా అవార్డ్స్ బాగుంటుంది, ఏపీ గవర్నమెంట్ ఇచ్చిన నంది అవార్డ్స్ బాగుంటాయి. ఇప్పటివరకు ఏమొచ్చి ఏపీ గవర్నమెంట్ మారి 1.5 year వస్తుంది. జగన్ గవర్నమెంట్లో అయితే ఏమీ లేదు. ఈ గవర్నమెంట్లో ఇప్పటికైనా న్యూ టాలెంట్ నటుని చూసి గుర్తింటున్న అవార్డ్స్ బాగుండు. నేను ఇంకో బిగ్ ఇష్యూ ఏంటంటే, నా త్రిబుల్ మూవీకి వస్తుందేమో చాలా ఎక్స్పెక్ట్ చేశాను. త్రిబుల్ మూవీకి ఏ కేటగిరీలో వాళ్ళ నాటు సాంగ్కి, కీరవాణికి, వీళ్ళకి, చంద్రబోస్కి, రాజమౌళికి ఫస్ట్ ఎఫర్ట్స్తో రాజమౌళి ఫ్యాషన్ టేకింగ్ పరంగా నేను చాలా డిసప్పాయింట్ అవ్వాలి. నంది అవార్డులు డిక్లరేషన్ చేస్తారు, వేరే కమిటీ మీటింగ్ పెట్టి అయితే తుత్తుమాత్రం ఆగించినట్టున్నారు. నెక్స్ట్ జరిగే గద్దర్ అవార్డ్స్ కూడా కొంచెం బెటర్గా ఇవ్వాలని, మంచి మార్కులతో రావాలని మనస్ఫూర్తి కోరుకున్నాను. అంటే రాజమౌళి తన విజన్ ఇంకోలాగా చూపెట్టాడు. అంటే బ్రిటిష్ పాలన కొంచెం డిఫరెంట్గా చూపెట్టాడు రాజమౌళి. త్రిబుల్ మూవీ మేకింగ్ పరంగా వస్తుందేమో ఎక్స్పెక్ట్ చేస్తే, మేకింగ్ పరంగా కూడా త్రిబుల్ పెద్దగా ఏం రాలేదు. నెక్స్ట్ జరిగే ఏపీలో నంది అవార్డ్స్ కానీ బాగా జరగాలని కోరుకుంటూ, నెక్స్ట్ జరిగే గద్దర్ అవార్డ్స్ బెటర్గా జరగాలని మనస్ఫూర్తి కోరుకుంటూ, వీడియో నచ్చితే లైక్ చేసి సపోర్ట్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. అవార్డ్స్ అనేది ఒక కళాకారుని ఎంకరేజ్ చేసేవి. అవి నేను కించపరచడం కాదు, నా అభిప్రాయం మాత్రం చెప్పా. ఇచ్చే అవార్డ్స్తో క్లారిటీ లేదు, ఏమీ లేదు. నెక్స్ట్ జరిగే అవార్డ్స్ కొంచెం బెటర్గా ఫిలిమ్స్ చూస్ చేసుకుని ఇస్తే చూసే వాళ్ళ బాగుంటుంది, చూసే వాళ్ళ బాగుంటుంది, తీసుకునే వాళ్ళ అలా ఉన్న చూసే వాళ్ళకి కాస్త బాగుండదు కదా. అది వీడియో నచ్చితే లైక్ చేయండి, సపోర్ట్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ వెరీ మచ్.